హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ పావని 2024. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ వెళ్ళాము. ఆ వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్. యాక్చువల్గా వెళ్తాం అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. సమ్మర్లో వెళ్ళాము. ఫుల్ ఎండ ఉంది. కానీ టెంపుల్ మంచి రైనీ సీజన్లో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే 7 పాయలు ఉంటాయి కదా, అక్కడ వాటర్ అనేది ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల మనకి చూడడానికి ఇంకా బాగా కనిపిస్తుందని చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి వెళ్ళాము. అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో ఫస్ట్ కాళ్ళు కడుక్కొనేసి వెళ్ళాలని చెప్పారు. అదైతే కొంచెం డేంజర్గానే ఉంది. ఎందుకంటే మొత్తం పాకురొచ్చి ఉంది. ఎక్కడ స్కిడ్ అయి కింద పడతామో అన్నట్టుంది. కానీ కాళ్ళు మాత్రం ఘోరంగా కాలాయి. సమ్మర్లో వెళ్ళాము. అలా టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అయ్యాము చకచకా ఉరుక్కుంటూ. ఎందుకంటే కాళ్ళు కింద కాలుతున్నాయి కాబట్టి. చూడండి, అమ్మవారి దర్శనం అయితే మీకు కూడా చేపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అక్కడ ఏంటంటే దీపాలు వెలిగిస్తున్నారు. సో మేము కూడా అలా దీపాలు అయితే వెలిగించాము. మీరు కూడా వెళ్ళినప్పుడు దీపాలు వెలిగించారా? వెలిగిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి ముందు ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా ఇలా ఉందండి. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలా లాస్ట్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది. మేము అక్కడ వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇప్పుడే ఇలా వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం అయితే చాలా ఉంటాయని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.